of the economies shifted from growth to development. Then what is the difference between growth and development? మనం తెలుగులో ఏమనుకుంటామంటే గ్రోత్ అంటే పెరుగుదల, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. గ్రోత్ అంటే సంపద పెరిగితే గ్రోత్, డెవలప్మెంట్ అంటే సంపద ప్లస్ సంతోషం ఇజ్ ఈక్వల్ డెవలప్మెంట్. సంపద ప్లస్ సంతోషం. ఇప్పుడు అందరి జీవితాల్లో పరిగెత్తుతున్నాం 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 పరిగెత్తుతున్నాం. ఎక్కడైనా ఒక 10 నిమిషాలు సంతోషంగా మీలో ఎవరైనా సరే నిజాయితీగా నేను రోజు మనసారా నవ్వుతాననే వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఇంతమందిలో 4 చేతులు ఎత్తారు. ఇంతమందిలో 4 చేతులు ఎత్తారు. మనందరికీ తెలుసు మన జీవితాలు చాలా మెకానికల్గా ఉన్నాయి, మన జీవితాలు చాలా యాంత్రికంగా ఉన్నాయి. కెరీర్ కోసం పరిగెత్తుతున్నాం, సంపాదన కోసం పరిగెత్తుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో 1950 తర్వాత గవర్నమెంట్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ గవర్నమెంట్స్ ఇన్ డెవలపింగ్ నేషన్స్ షిఫ్టెడ్ ఫోకస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. గ్రోత్ లో ఒక ఆర్థిక వ్యవస్థ అధిక ఉత్పత్తి సాధిస్తే, అధిక ఆదాయం వస్తే అది గ్రోత్. అధిక ఉత్పత్తితో పాటు విద్యా వైద్యం కూడా అభివృద్ధి చెందితే, విద్యా వైద్యం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ దే డిసైడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ రెండు ఎక్కడ ఉంటాయో అది డెవలప్మెంట్. కానీ మళ్ళీ 1991 నుంచి 1990 నుంచి ఒక కొత్త ఇండెక్స్ వచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో రాజకీయ నాయకులు ఎవరు దాన్ని పట్టించుకోరు, చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఆ కొత్త ఇండెక్స్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్. ఫస్ట్ గ్రోత్, నెక్స్ట్ డెవలప్మెంట్. ఎట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ హ్యూమన్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్? నాకు ఎంత డబ్బులు ఉన్నాయో తర్వాత సంగతి, నాని ఎంత ఆస్తి సంపాదించిన తర్వాత సంగతి. నేను సంతోషంగా ఉంటే నాకన్నా ధనవంతుడు లేడు. నేను సంతోషంగా ఉంటే, నేను ఆరోగ్యంగా ఉంటే, నాకు మంచి చదువు ఉంటే, ఈ 3 ఉంటే నాకన్నా ధనవంతుడు లేడు. ఇప్పుడు చెప్పండి, బాగా డబ్బున్న వాళ్ళు ఒకవైపు, ఈ 3 ఉన్నవాళ్ళు ఒకవైపు. మంచి చదువు, మంచి ఆరోగ్యం, సంతోషకరమైన జీవితం. ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు డెవలప్మెంట్ కావాలా, గ్రోత్ కావాలా, హ్యూమన్ డెవలప్మెంట్ కావాలా? అంటే మొదటి 2 ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, 3వది హ్యూమన్ డెవలప్మెంట్. ఇవన్నీ రాజకీయాలతో సంబంధం లేని విషయాలు, రాజకీయ నాయకులకు తెలియని విషయాలు. ఇలాంటి విషయాలు బయటికి తీసుకొచ్చి అధికారులతో చర్చించి, మంత్రులతో చర్చించి, లేకపోతే పార్టీ నాయకులతో చర్చిస్తే వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది ఏంటో తెలుసా? చెప్పండి, వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది ఏంటి? ఇప్పటిదాకా మా బుర్ర తిన్నాడండి, ఇప్పటిదాకా మా బుర్ర తిన్నాడు. చంద్రబాబు నాయుడు గారితో, ఆయనతో పనిచేసే ఎవరికైనా ఒక సమస్య ఎదురైంది. అదేంటంటే ఆయన అభిమానించే చాలా మంది ఆయనకు ద్రోహం చేశారు. చంద్రబాబు నాయుడు అంటే ఐటీ, చంద్రబాబు నాయుడు అంటే ఐటీ, చంద్రబాబు నాయుడు అంటే అంటీ అన్నారు. అక్కడ హైటెక్ సిటీ ఉంది, అది టెక్నాలజీ. ఇక్కడ శిల్పారామం ఉంది, ఇది ట్రెడిషన్. చంద్రబాబు నాయుడు ఇది కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రెడిషన్. బుద్ధ ప్రసాద్ గారు చెప్తున్నారు, కూచిపూడి గురించి ఆయన క్లాస్ చెప్పారు. కూచిపూడి గురించి కదా సార్, కూచిపూడి డాన్స్ గురించి కెన్ ఎనీ నార్మల్ ఇండియన్ పొలిటీషియన్ ఇమాజిన్ అబౌట్ ఏ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రెడిషనల్ డాన్స్? What a mindset he has. What a mindset. He has developed over a period of 45 years of political career. Recent గా ఆగస్టు 15న చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఏదో మీటింగ్ పెట్టారు. ఒక 5 నిమిషాలు చూద్దామని నేను టీవీ పెట్టాను. విజన్ 2047, విజన్ 2047 రెగ్యులర్ ప్రెస్ మీట్ లా కాకుండా ఒక కార్పొరేట్ ప్రజెంటేషన్.
విజన్ 2047. 5 నిమిషాల కోసం టీవీ పెట్టాను నేను. ఆ స్క్రీన్ మీద ఏదో వస్తుంది, ఏదో స్లైడ్స్ వస్తున్నాయి, ఏదో రోల్ అవుతుంది. బాబు గారు మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ I started crying. India got independence in 1947. But the real development of Indian economy was started in 1948 with the Industrial Policy Resolution 1948. 1948లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అందరికీ ఆయన జనసంఘ్ స్థాపకుడని తెలుసు. ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. 1948 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. ఈ దేశంలో పేదరికాన్ని ఎలా తొలగించాలి, ఈ దేశంలో పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేయాలి, ఈ దేశంలో కోట్లాది ఉద్యోగాలు ఎలా సృష్టించాలి అని 1948లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పార్లమెంట్ లో మాట్లాడిన రోజు జవహర్లాల్ నెహ్రూ వెళ్ళి ఆయన్ని 10 నిమిషాలు కౌగిలించుకున్నాడు. సైద్ధాంతికంగా వాళ్ళిద్దరు శత్రువులు. ఒకళ్ళు ఆర్ఎస్ఎస్, ఇంకొకళ్ళు కాంగ్రెస్ సోషలిస్ట్. దట్ వాజ్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, పర్టికులర్లీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఆ తర్వాత 8 సంవత్సరాలకి 1956 మొరార్జీ దేశాయ్ వాజ్ ఇండస్ట్రీస్ మినిస్టర్. 1947లో స్వాతంత్రం వచ్చింది. 1 సంవత్సరంలో హడావుడిగా ఒక పారిశ్రామిక విధానాన్ని రూపొందించాం. ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1948 అని అనౌన్స్ చేశాం. ఆ తర్వాత 8 ఏళ్లకి 1948 ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ని సమగ్రంగా తయారు చేసి, ఇంకా సమగ్రంగా రూపొందించి, బృహత్తరమైన ఆలోచనలతో మొరార్జీ దేశాయ్ పారిశ్రామిక మంత్రిగా, పరిశ్రమల మంత్రిగా ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956 మొదలుపెట్టాడు. ఈ రోజు ఈ దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కి, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకి, ఈ దేశంలో ఉన్న కోట్లాది ఉద్యోగాలకి కారణం 1956 ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్. ఈ రెండు ఈ దేశ ఆర్థిక దిశని మార్చాయి. మళ్ళీ 1956 తర్వాత అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఒక పక్క క్యాపిటలిజం, ఇంకో పక్క సోషలిజం ఉండేది. జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ అని కొంత చెప్పుకునేవాడు కాబట్టి కొంత ప్రభుత్వ రంగం డామినేషన్ ఉండేది. కానీ 1970s లో when privatization was started in global economy, China was the first country which identified privatization, and China introduced economic reforms in 1978. చాలా మంది తెలియక చైనా కమ్యూనిస్ట్ దేశం, చైనా సోషలిస్ట్ దేశం అనుకుంటారు. కమ్యూనిస్ట్ చైనా పెట్టుబడిదారీ విధానాన్ని, మార్కెట్ ఎకానమీని మనకన్నా 13 సంవత్సరాల ముందు ప్రారంభించింది కాబట్టి ఈ రోజు మనకన్నా ఎంతో ముందుంది ఆర్థికాభివృద్ధిలో. దీన్ని గమనించి పివి నరసింహారావు గారు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు 1991లో నూతన ఆర్థిక విధానం పేరుతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా మార్చేసే ఒక విధానానికి వాళ్ళు రూపకల్పన చేశారు. ఇప్పుడు వినండి, గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశ అభివృద్ధిని నిర్ణయించే 4 సంఘటనలు, ఒకటి నేను చూశాను, 2 నేను చూశాను, 2 నేను చదువుకున్నాను. ఈ దేశ ఆర్థికాభివృద్ధి దిశని మార్చిన మొట్టమొదటి గేమ్ చేంజర్ 1948 ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్, రెండోది 1956 ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్, మూడోది 1991 న్యూ ఎకనామిక్ పాలసీ, నాలుగోది విజన్ 2047. నాలుగోది విజన్ 2047. అదేంటి, మొదటి 3 అధికారంలో ఉండి ప్రకటించారు, అమలు చేశారు. మరి 4వ వ్యక్తి ఈయన అధికారంలో ఉన్నాడా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నాడా? ఈ దేశంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి చేయాల్సిన పని, ఫర్గెట్ అబౌట్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశ ప్రధానమంత్రి చేయాల్సిన పని చంద్రబాబు నాయుడు గారు చేశారు. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల గురించి నేను మాట్లాడు. ఈ దేశ ఆర్థిక అభివృద్ధి కోసం వచ్చే 100 ఏళ్లకి ఒక డైరెక్షన్ కావాలి, ఒక విజన్ కావాలి. ఆ విజన్
ఒక మాజీ ముఖ్యమంత్రి రూపొందించి విశాఖపట్నంలో ప్రకటిస్తుంటే యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్, యాజ్ ఎ టీచర్ ఆఫ్ ఎకనామిక్స్, I started crying because my interest is development of my country. When I was in intermediate, my teachers told me that India was a developing economy. When I was in degree, when I was in PG, when I was in PhD, I studied repeatedly India was a developing economy. Then who can convert this India into a developed economy? The answer is Nara Chandrababu Naidu. But politically, what he is today, చాలా మంది నన్ను నా కుటుంబంలో అడిగారు, బయట చాలా మంది మిత్రులు అడుగుతారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా కార్యక్రమాలు నువ్వు చేస్తావు, వాళ్ళు మాట్లాడడం చాలా విషయాలు నువ్వు మాట్లాడతావు, వాళ్ళకన్నా ఎక్కువ నువ్వు చంద్రబాబు నాయుడిని ఎందుకు సమర్థిస్తున్నావు అంటే నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, నేను 29 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాను. 29 సంవత్సరాల క్రితం రామారావు, నేను, మేమంతా ఇంకా చాలా మంది సెంట్రల్ యూనివర్సిటీ మిత్రులు ఉన్నారు. మేమంతా గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ జాయిన్ అయిన రోజు గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలో రోడ్డు మీద నిలబడితే శిల్పారామం కల్పించేది. ఇమాజిన్, అంటే ఈ భవనాలు ఏమీ లేవు, ఈ డెవలప్మెంట్ ఏమీ లేదు. మరి ఈ 29 సంవత్సరాల్లో నేను ఇక్కడ ఏ అభివృద్ధి అయితే చూశాను, అది అమరావతిలో ఆశించాను, అది అమరావతిలో వస్తుందనుకున్నాను, అది అమరావతిలో వచ్చిందనుకున్నాను. సడన్ గా 2019 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మొదట్లో ఎవరికి అనుమానం రాలేదు. కానీ ఆ తర్వాత అమరావతి విధ్వంసం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విధ్వంసం, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను కుక్కల సింపుని విస్తరిగా ఇప్పుడున్న పాలకులు చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? నా కుటుంబం కోసం లేదా నా ఆదాయం కోసం నేను వెళ్ళి నా ఐఏఎస్ అకాడమీలో నాకు క్లాసులు చెప్పుకుంటే నాకు నెలకు 10 లక్షలు వస్తాయి. గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేసుకుంటే నాకు అక్కడ కొంచెం అదనంగా ఆదాయం వస్తుంది. ఢిల్లీలోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో నా క్లాసులు చెప్పుకుంటూ నేను ఉండొచ్చు. బట్ నేను చెప్పాను, మేము పీజీలో ఉన్న రోజుల్లోనే చాలా విషయాల మీద స్టూడెంట్గా ఉన్నప్పుడే స్పందించి చాలా ఉద్యమాలు చేసేవాళ్ళు. ఆ రోజుకి ఈ రోజుకి నేనేం మారలేదు. ఆ రోజు ఈ రోజు ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే నేను ఒకే స్థాయిలో స్పందిస్తాను. ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు అభిమానులారా, మీరు మొదట చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గురించి అందరూ చెప్పేది ఏంటంటే, ఆయన రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారండి? రామారావు, ఎన్ని గంటలు పనిచేస్తారు? 18 గంటలు. ఇంకెవరైనా చెప్తారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? ఆయన 18 గంటలు అని చెప్తున్నారు. ఎన్ని గంటలు? మీకు ఒక విషయం చెప్తాను. అమరావతి ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఒకరోజు అనంతపురంలో అమరావతి సభ, విజయవాడ నుంచి బయలుదేరి పొద్దున్నే బెంగళూరులో దిగాము. బెంగళూరులో దిగిన తర్వాత బై రోడ్ అనంతపురం జిల్లాలో ప్రవేశించి పెనుగొండ ప్రాంతం నుంచి ప్రతి గ్రామంలో ప్రతి చోట ఆగుతూ సాయంత్రానికి అనంతపురం వచ్చాము. అనంతపురంలో 8 గంటలకు సభ అయిపోతే 8 గంటలకు అనంతపురంలో బయలుదేరి 10 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వస్తే లాస్ట్ ఫ్లైట్ ఉంది గన్నవరం. అంటే 8 గంటలకు సభ అయిపోవాలి, 10 గంటలకు బెంగళూరు రావాలి. అనంతపురంలో ర్యాలీ అన్నీ అయిపోయి 8:30కి సభ ప్రారంభమైంది. 8:30కి సభ ప్రారంభమైంది. ఆ తర్వాత 2 గంటలకు అయిపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 12 గంటల టైం అయింది. 10 గంటలకే బెంగళూరు నుంచి గన్నవరం లాస్ట్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. సరే, 12:15కి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఆ తర్వాత ఒక 45 మినిట్స్కి వేరే ఏర్పాటు చేశారు, గన్నవరం వచ్చాం. మొత్తం మీద గన్నవరంలో 2:30కి గన్నవరంలో దిగాం. బాబు గారు ఉండవల్లి వెళ్ళిపోయారు. నేను తాడేపల్లిలో ఒక హోటల్లో ఉన్నాను. నేను హోటల్కి వెళ్ళిపోయేసరికి 3:03 అయింది. అదే సమయానికి బాబు గారు ఇంటికి వెళ్ళి ఉంటారు.
తెల్లారింది అప్పటికే భోగి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిఎన్ రావు కమిటీ అని, బోస్టన్ కమిటీ అని కొన్ని కమిటీలు వేసి కొన్ని రిపోర్ట్లు ఇచ్చి 3 రాజధానులు అని చెప్తుంది. ఆ కమిటీల రిపోర్ట్లను తగలబెట్టాలి భోగి మంటలు. అది 5:30కి బెంచ్ సర్కిల్లో ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. నేను 3:30కి వెళ్ళి అలారం పెట్టుకొని నిద్రపోయాను. అలారం పెట్టుకొని 5ంటికి 5:30కి లేచి నేను 6ంటికి బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళాను. బాబు గారు స్టేజ్ మీద ఉన్నారు. బాబు గారు స్టేజ్ మీద ఉన్నారు. నేను లెక్కేశా. ఆ రోజు 22 గంటల పాటు ఆయన చూశాను నేను. 22 గంటల పాటు ఆయన చూశాను నేను. ఇప్పుడు చెప్తున్నా, నేను స్వయంగా ఈ అనుభవం నాకు లేకపోతే ఎవరన్నా నాకు చెబితే చంద్రబాబు నాయుడు 22 గంటలు పనిచేశాడని నేను నమ్మేవాడిని కాదు. ఇలాంటి ఒక సాధారణ మనిషి చేయలేని ఎన్నో విషయాలు. బహుశా నేను చూసిన ఈ సంఘటనలో 2 గంటల గ్యాప్ ఉంది 24 గంటల్లో. ఆయనతో సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళు, ముఖ్యంగా హుదు సమయంలో పనిచేసిన వాళ్ళు, డే అండ్ నైట్ పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, రోజుల తరబడి పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఈ సందర్భం ఏంటి, మరో 3-4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ఏం చేయాలి? వాళ్ళందరూ మర్యాదగా మాట్లాడారు కదా, నేను అసలు విషయం మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ఏం చేయాలి? ఒకే ఒక పని చేయాలి. అదేంటంటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మంది చాలా విషయాలు నమ్మి ఆయన్ని అపార్థం చేసుకొని ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. మీరు చెప్పండి, 2019కి ముందు పింక్ డైమండ్ అన్నారు, చాలా మంది నమ్మారు. ఇప్పుడు అది నిజమా అబద్ధమా? అబద్ధం. అలాగనే బాబాయ్ హత్య, ఇప్పుడు అది అబద్ధం. అలా 2019కి ముందు ఏ విషయాలైతే ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటారు, లేదా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ విషయాలు నమ్మి, నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతిని కలిసి 37 సిఐలకి ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీలు చేశారు. ఇందులో 35 మంది కమ్మవాళ్ళు అని చెప్పాడు. నేను నమ్మాను. 2 కారణాల వల్ల నమ్మా. ఒకటి, ఎవరికి చెప్పాడు? ఆ లిస్ట్ ఎవరికి ఇచ్చాడు? రాష్ట్రపతికి ఇచ్చాడు. ఒక నాయకుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్తాడని నేను ఊహించలేదు. బయటకు వచ్చి రాష్ట్రపతి భవనం ముందు ప్రెస్ మీట్ పెట్టి అదే విషయం చెప్పాడు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు విషయం ఏంటంటే ఇద్దరు తప్ప అందరూ కమ్మోళ్ళు అని చెప్పారు కదా. బహుశా అసలు వాస్తవం ఏంటంటే ఇద్దరే కమ్మోళ్ళు అయి ఉంటారు. అంటే నంబర్ని ఇటు తట్టు అటు తిట్టు మార్చారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద సహాయం చేశారు. అదేంటంటే, గత 40-45 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన ఇతర ఆరోపణలు కానీ ఎక్కడ ఏ సాక్ష్యం చూపించలేక చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అని నిరూపించిన వ్యక్తి ఎవరు? సరే, మరి ఈ పుస్తకం తర్వాత ఈ పుస్తకం యొక్క అసలు లక్ష్యం ఏంటంటే, తెలుగు సమాజం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక అభిప్రాయంతో ఉంది. ఆ అభిప్రాయం నిజమా, ఆ అభిప్రాయం అబద్ధమా, అది సత్యమా అసత్యమా అనేది పక్కన పెట్టండి. ఈ పుస్తకంలో రామారావు గారు ఒక పేజీ నెంబర్ 149లో ఒక మాట రాశారు. అదేంటంటే, ప్రతి వ్యక్తి గురించి సమాజానికి ఒక అభిప్రాయం ఉంటుంది, పర్స్పెక్టివ్. ఇప్పుడు మీడియా, మేధావులు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు మీద ఒక ముద్ర వేశారు, రాజశేఖర రెడ్డి మీద ఒక ముద్ర వేశారు. అంటే వాళ్ళ ఇమేజ్ గురించి కొన్ని ప్రచారాలు చేశారు. ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత? ఇప్పుడు రామారావు గారు రాసింది ఏంటంటే, మీడియాని బట్టి, మేధావులను బట్టి, ఆయా వ్యక్తుల పట్ల అప్పటికే ఉన్న పర్స్పెక్టివ్ మారిపోతూ ఉంటుంది. అంటే ఏంటి? మనం చూసే మీడియా
మనం రోజు వినే మేధావులు. ఈ పుస్తకం నేను చదివాను 4 రోజుల క్రితమే, అయిపోయింది. ఈ కార్యక్రమానికి వచ్చే ముందు నేను కార్యక్రమంగానే ఒక వీడియో పెట్టాను, ఒక పెద్ద మేధావి డిబేట్ ఒకటి పెట్టాను. ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాతావరణం. మూడవది పాజిటివ్ ఫ్యాక్టర్ దగ్గరికి ఏంటి అంటే అక్కడ ఒక బలమైన సోషల్ అది పొలిటిషియల్ జననాయకత్వం. ఇక్కడ తెలంగాణలో ఏమైందంటే కొన్ని వర్గాలు దూరమైంది. రామారావు ఏం రాశారు? ఒక పర్స్పెక్టివ్ మేధావులు మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనకు ఒక అభిప్రాయం ఏర్పడిద్దని రాశారు. ఆ వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం చెప్తాడు తెలుసా? ఆ రిపోర్టర్ ఏమడిగాడంటే, సార్ తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి, మరి ఏపీలో రేపు ఎవరో గెలవచ్చు అన్నారు. నాగేశ్వరరావు గారు ఏం చెప్తారంటే, ఏపీలో ఇంకా జగన్ మీద వ్యతిరేకత రాలేదండి, చంద్రబాబు నాయుడికి పాజిటివ్గా ఏం రాలేదు. అంటే మన మెదడులో వాళ్ళకు కావాల్సిన అభిప్రాయాన్ని రోజు వీడియోల ద్వారా, వార్తల ద్వారా, వాళ్ళ కామెంట్స్ ద్వారా ఎక్కిస్తుంటే దీన్ని కౌంటర్ చేసే మెకానిజం కానీ, దీన్ని కౌంటర్ చేసే ప్రయత్నం కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు అని నేను సీరియస్గా ఫీల్ అయ్యి ఈ 2 విషయాలు చెప్తున్నాను. ఆఖరిగా వాస్తవానికి ఝాన్సీ గారు నాకు ఇంకొక నిమిషం టైం ఇవ్వండి. చెప్పమ్మా. ఓకేమ్మా. సో ఆఖరిగా నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు ముందు ఆయన రాజకీయ జీవితం, ఆయన మీద వచ్చిన ఆరోపణలు మన ముందున్నాయి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఆ ఆరోపణలో ఉన్న వాస్తవాలు ఏంటి మనం చూసాం. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే వచ్చే 3 నెలలు 4 నెలలు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ మానవతా కోణంలో, ఈ హ్యూమన్ యాంగిల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి నేను ఈరోజు ఈ సమావేశానికి వచ్చాను. కాబట్టి పెద్ది రామారావు గారు మనకి ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి అసలైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. ఆఖరిగా నా సొంత అనుభవం ఒకటి చెప్పి నేను కూర్చుంటాను. చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చే రెగ్యులర్ విమర్శల్లో ప్రధానమైన విమర్శ ఏంటంటే ఆయన వాడుకొని వదిలేస్తాడు అని. నా అనుభవం చెప్తాను. నేను 1 సంవత్సరం క్రితం బాబు గారి దగ్గరికి వెళ్తే 1-to-1 26 నిమిషాలు నాతో మాట్లాడారు. నేను వెళ్ళి ఏం చెప్పానంటే, సార్ 2019కి ముందు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఎన్ని పథకాలు అమలు చేశాయి, వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. అవన్నీ లెక్కేస్తే 27 వచ్చినాయి. నేను ఒక పుస్తకం పబ్లిష్ చేస్తా. ఆ పుస్తకంలో ఒక పేజీలో పథకం పేరు, పథకం ఉద్దేశం, పథకం లక్షణాలు, పథకం లక్ష్యాలు ఉంటాయి. 2వ పేజీలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పథకం లబ్ధిదారులు ఎంతమంది, బడ్జెట్ ఎంత, ఈ వివరాలు ఉంటాయి. ఇలా 27 పథకాల గురించి, ఒక్కొక్క పథకం గురించి వివరిస్తాను. ఆ పుస్తకం పేరు ఏంటంటే దళిత ద్రోహి జగన్. అంటే ఇన్ని పథకాలని రద్దు చేశాడు కాబట్టి పుస్తకం పేరు దళిత ద్రోహి జగన్. పుస్తకం లోపల జగన్ చేసిన మోసం అంతా ఉంటుంది. చివరి కవర్ పేజీలో మరి దీనికి పరిష్కారం ఏంటి, జగన్ ఇంతమందిని మోసం చేశాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని, దీనికి పరిష్కారం ఏంటి అంటే బ్యాక్ కవర్ పేజీ మీద బాబు రావాలి, బాగు చేయాలి అని రాస్తాను సార్ అన్నారు. బాబు రావాలి, బాగు చేయాలి. వెంటనే చంద్రబాబు గారు ఏమన్నారంటే ఆ పని చేయొద్దు అన్నారు. ఎందుకని అన్నా, ఇదంతా నీ ఆలోచన, ఇదంతా నీ కష్టం,
ఈ ఉద్యమం, అమరావతి ఉద్యమంలో నువ్వు ఎలా పనిచేస్తున్నావో, ఎంత కష్టపడుతున్నావో నేను చూస్తున్నా. కాబట్టి నువ్వు అంత అద్భుతమైన పని చేసి చివరిలో బాబు రావాలి, బాగు చేయాలంటే నీ వ్యక్తిగత క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. అంటే ఇప్పటి వరకు నువ్వు అమరావతి కోసం, రాష్ట్రం కోసం మాట్లాడుతున్నావు, పోరాడుతున్నావు అని అనుకున్న వాళ్ళు కూడా వీడు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుతున్నాడు, ఏదో ఆశించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టార్నిష్ యువర్ క్రెడిబిలిటీ, యువర్ ఇమేజ్ అన్నారు. ఇప్పుడు చెప్పండి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి నేను ఇంకొక 10 చెప్పగలను. కాబట్టి ఈ పుస్తకాన్ని చదవండి, చదివించండి. ఈ పుస్తకం మీద చర్చలు పెట్టండి, చర్చ జరగాలి. ఎందుకు అంటే నిజాలు బయటకు రావాలి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవాహం ఉన్న రోజున ఆపాలని ఎవరికి అనిపించదు, కానీ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి సారీ టు హ్యావ్ అప్లైడ్ బ్రేక్స్. క్విక్లీ మరొక అతిథి మాట్లాడాలి, అలాగే పెద్ది రామారావు గారు మాట్లాడాలి. అండ్ వీ నీడ్ టు కంక్లూడ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ యువర్ ఒపీనియన్స్ యాజ్ వెల్. రామారావు గారు కేవలం ఒక పొలిటికల్ వ్యక్తి, ఒక పొలిటికల్ లీడర్ని డీకోడ్ చేస్తూ